ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం మర్చిపోయి తన కార్యకర్తలకు కష్టం వస్తే కూడా పట్టించుకోని స్థితిలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. తమ పార్టీలో కార్యకర్తలు ఏం చేస్తున్నారు అనే స్పృహ కూడా లేకుండా పవన్ కళ్యాణ్ ఈరోజు ముందుకెళ్తున్నాడు. ఇతనికి పార్టీ అవసరమా అని చాలామందికి కూడా అనిపిస్తుంటుంది. జనసేన కార్యకర్తలు ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే వాళ్ళకి కష్టం వస్తే వైసీపీ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. దానికి ఉదాహరణే పేర్ని నాని కుటుంబం. అక్కడ జనసేన కార్యకర్త ఇంటికి కష్టం వస్తే వాళ్ళు పోయి అడ్డుకున్నారు. టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళని కష్టపెడతా ఉంటే వైసీపీ వాళ్ళు పోయి అడ్డుకున్నారు. పేర్ని నాని కుటుంబం పోయి అడ్డుకుంది. కాళహస్తిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు బొద్దల సుధీర్ రెడ్డి జనసేన కార్యకర్తని ఇబ్బంది పెడితే జనసేన నాయకురాలు వినూతన మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్కి కూడా చెప్పాము, ఆయన కాముగా ఉన్నాడు, ఆయన ఆదేశాల మనకి మేము ఏం చేయకుండా ఉన్నాము. అయ్యా, నీ కార్యకర్తకు కష్టం వస్తే కూడా నువ్వు మాట్లాడకపోతే అసలు నువ్వు నాయకుడు ఎలా అవుతావు? నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు నువ్వు పార్టీ పెట్టావు? పార్టీ పెట్టి నీ పార్టీ కార్యకర్తల్ని వేరే జెండా మోపిస్తావా? సిగ్గనిపించట్లేదా పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా చేయటానికి? పక్క రాష్ట్రం తమిళనాడులో విజయ్ గారు, ఆయన కూడా గొప్ప నటుడు. ఆయన ఏం మాట్లాడాడు మీరందరూ కూడా వినే ఉంటారు. నా పార్టీ కార్యకర్తలు నా జెండా తప్ప వేరే జెండా నేను మోయనివ్వను అని అన్నాడు. ఏ పార్టీ పెట్టిన వ్యక్తిని అలా గొప్ప మాటలు మాట్లాడాలి? పార్టీ పెట్టడం ఎందుకు? వేరే వాళ్ళ జెండా మోపియటం ఎందుకు? ఆలోచించండి. నేను చెప్పే దాంట్లో తప్పుందా ఏమైనా? ఒక పార్టీ పెట్టి వేరే జెండాను మోపిస్తున్నారు అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన స్థితి ఏముంటుంది? నేను ఒక పార్టీలో ఉన్నానంటే ఆ పార్టీ జెండా మోయాలి. వేరే పార్టీ జెండా నా చేత పట్టిస్తే దానికి విలువే ఉంటుంది. నేను ఈ నాయకుడు మంచోడు అని ఈ పార్టీలో జాయిన్ అయ్యాను. ఈ నాయకుడు వేరే పార్టీ జెండా పట్టిస్తే నేను ఆ పార్టీలోనే జాయిన్ అవ్వచ్చు కదా. నీ పార్టీలో చేరాల్సిన అవసరం ఏముంది? జనసేనలో చేరాల్సిన అవసరం ఏముంది? జనసేన కార్యకర్తలకి డైరెక్ట్గా టీడీపీలో జాయిన్ అవ్వచ్చు కదా. నువ్వు టీడీపీ జెండా మోయమని చెబుతున్నప్పుడు ఎందుకు కష్టాలు పడాలి? జనసేన పార్టీలో ఉండి అధికారంలో ఉండి టీడీపీ వాళ్ళ చేత తనులు తినాలనా? అవసరం ఏముంది? ఈ పార్టీ వదిలేసి అటు వైసీపీలోకి కానీ లేకపోతే టీడీపీలోకి కానీ వాళ్ళు వెళ్ళిపోవచ్చు కార్యకర్తలు. నీ పార్టీలో ఉండాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అధికార పార్టీ టీడీపీ అయినా ఉంది, లేకపోతే ఆ పార్టీ నచ్చకపోతే వైసీపీ ఉంది. ఎటూ కాకుండా మధ్యలో నువ్వు ఉండి నీ కార్యకర్తలను నువ్వు ఇబ్బంది పెడుతూ వాళ్ళు టీడీపీ వాళ్ళ చేత తన్నులు తినాలి, ఇటు వైసీపీ వాళ్ళ చేత తినాలి. ఇంతకన్నా దౌర్భాగ్యమైన స్థితి ఇంకోటి ఏమైనా ఉంటుందా? టీడీపీ నాయకుల చేత ఈరోజు జనసేన కార్యకర్తలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కుటుంబాలు నడి రోడ్డుపైకి వస్తున్నాయి. అందుకు ఉదాహరణే కాళహస్తిలో జరిగిన ఘటన కావచ్చు, లేకపోతే బందర్లో జరిగిన ఘటన. ఈ రెండే ఉదాహరణ. ఇవే కాకుండా రాష్ట్రంలో చాలా చోట్ల అన్యాయాలు జరుగుతున్నాయి. ఏకంగా పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేసిన పిఠాపురంలోనే తెలుగుదేశం నాయకులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకు నువ్వు పార్టీ పెట్టాలి? పార్టీ పెట్టి మీ నాయకుల్ని నువ్వు కాపాడుకోలేని స్థితిలో ఎందుకున్నావు? నీ పార్టీలో కొంతమంది అన్యాయంగా ప్రవర్తిస్తుంటే, మహిళల్ని ఇబ్బంది పెడుతుంటే, నడి రోడ్లలో లాఠీతో కొడుతుంటే కనీసం వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావంటే నువ్వు అసలు పార్టీ నాయకుడిగా ఎలా నిన్ను యాక్సెప్ట్ చేస్తారు ఆ కార్యకర్తలు? ఆలోచించండి. ఎందుకంటే ఒక పార్టీ నాయకుడు అంటే కొన్ని మార్చుకోవాలి. పవన్ కళ్యాణ్ కూడా తనను తాను మార్చుకోవాలి. ఈడ జనసేన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ పక్కన నిలబడాలి, గట్టిగా మాట్లాడాలి. మా కార్యకర్తలకు అన్యాయం జరుగుతూ ఉందని ప్రశ్నిస్తే మీ సొమ్మేం పోతుంది? చంద్రబాబు నాయుడు మెడబట్టి బయట తోసేస్తాడా? తోసిని బయట వచ్చేసి పొత్తు అవసరమా? ఇటువంటి పొత్తు. ఒక పక్క నీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే నువ్వు మాత్రం చంద్రబాబుతో గట్టిగా కౌలించుకొని ముద్దులు పెట్టుకుంటున్నావు. కార్యకర్తలు మాత్రం అల్లాడిపోతున్నారు. ఇదేనా ఒక కార్యకర్తకి కష్టం వస్తే ఒక నాయకుడు చేయాల్సిన పని? కార్యకర్త పైన ఈగ వాలినా కానీ నాయకుడు ఇమ్మీడియట్లీ ఆ ఈగను దోలేటట్టు ఉండాలి.
లేకపోతే అతని పార్టీ నాయకుడే కాదు. పవన్ కళ్యాణ్ గారు మీ పద్ధతి మార్చుకోండి, ఒక పార్టీ పెట్టి ప్రజల కోసం పనిచేయండి, కార్యకర్తలను కాపాడుకోండి, కార్యకర్తలకు అండగా నిలబడండి అని నేను వీడియో ద్వారా చెప్తున్నాను. ప్రజలు మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.